చూడొచ్చు మనం ఎక్స్ప్లోర్ గోల్కొండ ఫోర్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇప్పుడు లోపలికి అయితే పోతున్నాం టికెట్ కౌంటర్ దగ్గరికి. టికెట్ అయితే తీసుకుంటాం. టికెట్ తీసుకొని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఫోర్ట్ మొత్తం. ఇదొక ఎక్స్పీరియన్స్ చేద్దాం. నేను వచ్చా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చా, ఇప్పటి నుంచి రాలే, ఇప్పుడు వస్తున్నా. మేమైతే ఇప్పుడు వితౌట్ టికెట్ లోపలికి ఎంటర్ కాబోతున్నాం. అక్కడ చూడొచ్చు మా బాగా మాట్లాడిస్తున్నాం. కొండలోకి ఎంటర్ అయితే అవుతున్నాం. చూసుకోవచ్చు పాతకాలం ఉంటుంది. ఇక్కడ రీసౌండ్ హరీష్పురం. ఇక్కడ చప్పట్లు కొడితే చూడండి. కిచెన్ ఇక్కడ నుంచి అక్కడ చూడొచ్చు. బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే మొత్తం. పైకి అయితే అవుతున్నాం. ఇప్పుడు ఇది చాలా పురాతన, అప్పుడు చాలా వెరైటీగా డిజైన్ చేస్తారు. ఇక్కడ చప్పట్లు పడితే పైన అయితే వినిపిస్తాయి రాజుకి. ఇప్పుడు ఆ కాలంలో టెక్నాలజీ ఫోన్లు ఇట్లా లేకుండే విషయం నిర్మించారు. పాపలు పోలే ఉన్నారు బ్రో. పాతకాలం వంటి గదులు ఇవన్నీ మంచిగా ఉంటుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా మనం ఎంట్రన్స్లో ఉన్నాం. పైకి అయితే పోతాం. పైకి వెళ్ళినగా చూద్దాం. మొత్తం డిఫరెంట్గా అయితే ఉంది. ఇది ఎలా నిర్మించారు, ఏం చేశారు, మొత్తం బండలే. ఆ కాలంలో ఇలా ఎటువంటి టెక్నాలజీ లేకుండా అంత పెద్ద ఫోర్ట్ని అయితే నిర్మించారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా నిర్మించలేరు దీన్ని. ఇది మనం మొదటి మెట్టు ఎక్కాం. లైఫ్లో మొదటి మెట్టు అన్నట్టు మొదటి మెట్టు ఎక్కాం. ఇంకా చాలా ఉన్నాయి పైన. లాస్ట్లో వెళ్ళాక మస్తు ఉంటుంది. లాస్ట్ నుంచి చూద్దాం. చూడొచ్చు బ్యూటిఫుల్ ఉంది. మా వాళ్ళు వెళ్తున్నారు, నేను వెనక నుంచి వీడియో తీసుకుంటా అవుతున్నా. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి సిటీ ఆల్మోస్ట్ కనిపిస్తుంది. తీసుకొచ్చి నాకు అనిపిస్తుంది ఏమంటే ఇది ఎక్కడ గుర్తులతో అవుతుందని. చూడొచ్చు సిటీ అయితే మస్తు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి సెకండ్ మెట్లు ఎక్కాం పైన. ఇప్పుడు ఈ సెకండ్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అయితే దాటేసాం. సెకండ్ మెయిన్ ఎంట్రన్స్. మొత్తం గోలు ఉన్నాయి. గాడ్ వాట్ ఎ బ్యూటిఫుల్ సిటీ యార్. నైస్ వ్యూ. మొత్తం వస్తుంది. మా బావ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తాడు. చూడచ్చు బావి పురాతన కాలం ఉంటుంది. ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి ఇంత గుట్టు మీద. ఎప్పుడు దీంట్లో 365 days వాటర్ ఉంటుందట. అండ్ దీంట్లోపే దీవాల్లో కావాల్సిన నీరు దీని నుంచి స్టోర్ చేసుకొని యూజ్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ నుంచి వ్యూ అయితే మంచిగా ఉంది. బావి ఇక్కడ నుంచి ఇంకో బావి ఉందట ఇటు సైడ్. అది ఈ రూట్ నుంచి గోల్కొండ బోనాలు అయితే వస్తాయి. లెట్స్ చెక్ సిటీ వ్యూ బ్రో. సిటీ వ్యూ చూడొచ్చు, బెస్ట్ ఉంది ఇక్కడ నుంచి. వా ఇదే రాణి వారు అప్పట్లో స్నానం చేసే బావి. అప్పట్లో తను దాంట్లోనే స్నానం చేశారట. శ్రీరామదాసుని బంధించిన కానీ ఇదే. దీంట్లోనే అతన్ని తెచ్చి బంధించడం జరిగింది. శ్రీరామదాసు రాముణ్ణి గుడి కట్టినప్పుడు దాన్ని దీంట్లోనే బంధించడం జరిగింది అన్నమాట. అప్పట్లో ఆయన లోపల శిల్పాలు అయితే చెక్కారు. అది వీడియో తీయనిలే. ఇది దర్గా నుంచి ఈ రూట్ నుంచి ఇక్కడ నుంచి పెద్దమంతల దగ్గర బోనాలు పెద్దమంతల దగ్గరికి వెళ్తారు. ఈ రూట్ ఇక్కడ నుంచి చూడొచ్చు టెంపుల్.
మస్తుంది ఇక్కడ నుంచి. వా నైస్. ఈ బోనాల దగ్గరికి కావాలంటే రేట్ నుంచి ఇట్లా వస్తుండేనా ఆ కాలంలో. ఇప్పుడు రాజులు పరిపాలించేటప్పుడు ఇట్లా వస్తుండే. ఇక్కడ నుంచి సిటీ మస్తు కనిపిస్తుంది మొత్తం చుట్టూరా వస్తుంది. ఏ టెంపుల్ ఇది? రాజు నివసించే ఇల్లు. అప్పుడు రాజు ఇక్కడ ఉండేవాళ్ళనమాట. నేను అప్పుడు చెప్పిన కదా కింద అక్కడ చప్పుళ్ళు కొడితే పైన వినిపిస్తాయని, ఇక్కడే లోపల వినిపించేది. రాజు దీంట్లోనే నివసించేవారు, రాజు రాణి అప్పట్లో. మస్తు ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్లో ఇప్పుడు మొత్తం విజిటర్స్ ప్లేస్ అయిపోయింది. చూడొచ్చు మొత్తం ఎడ్యుకేషనల్ లవర్స్. ఇదే రాజు నివసించే కోటకి దారి. లోపలికి వెళ్ళి దీని లోపల ఉండేవారు రాజు. పైకి అయితే ఎక్కుతారు. ఇప్పుడు ఇలా అక్కడ కూర్చొని మీటింగ్ అయితే చేసేవారు ఆయన. ఇది ఆయన నివసించి ఇక్కడే. అక్కడ చప్పట్లు కొడితే ఇక్కడ వినిపిస్తుండే. ఇదే మొత్తం. ఈ అమ్మాయిలు బాగున్నారు, మస్తున్నారు. ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. చూడొచ్చు ఇక్కడ లాస్ట్. ఇక్కడ నుంచి చూస్తే అంతా అనమాట. ఇంకా పైన ఉంది, పైన కూడా ఎక్కుదాం. అందరు ఫోటోలు అయితే దిగుతున్నారు. మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అనమాట ఇప్పుడు ఇది హైదరాబాద్లో. నేను ఏముంటుంది కోటనే కదా అనుకున్నా, కానీ బాగుంది. చూద్దాం. లోపలికి అయితే దూరుతున్నారు మా బావ వాళ్ళు. ఇటు నుంచి సీటు మస్తు అనిపిస్తుంది. నేను ఇంతే అనుకున్నా, కానీ ఇంకా పైన ఉంది. చిన్న దారి నుంచి పైకి అయితే వెళ్ళాలి. చూసుకోండి, ఇంకా పైన ఉంది మస్తు. చూద్దాం. డేంజర్ ఉంది ఇది. అవి ఇక్కడ అక్కడ నుంచి ఉన్నది. దీన్ని వాల్ అయితే ఇదంతా ఇక్కడ సెట్ ఉంది మొత్తం. ఎండా నుంచి కనిపిస్తలేదు సన్సెట్. ఇదంతా దీనికి సంబంధించిన ల్యాండే. ఇది పైన అన్నమాట టాప్. లోపల ఇదంతా దీంట్లో ఎట్లా నివసించేవారో ఏమో వాళ్ళకి తెలుసు. కోట ఇక్కడ నుంచి ఫోటోలు, సిటీ వ్యూ బెస్ట్, మంచి వ్యూ వస్తాయి ఇక్కడ నుంచి. ఫోటోషూట్ కెమెరామెన్ అవి చూసుకోర్రి, మంచిగా ఉంది. ఇటు అక్కడ నుంచి వ్యూ మజా వస్తాయి. మజా ఉంది ఇక్కడ నుంచి. చూడొచ్చు వ్యూ సిటీ. ఇక్కడ నుంచి కింద కూడా మెట్లు ఉన్నాయి. ఇంకో కింద లోపల ఉండొచ్చు ఐ థింక్. పోదాం చూద్దాం. ఇక్కడ పోదాం. ఇక్కడ నుంచి కోట మొత్తం అనిపిస్తుంది. నైస్, మంచిగా ఉంది ఇక్కడ నుంచి వ్యూ సిటీ. ఇది లోపలికి అయితే దిగుతున్నాం. ఇప్పుడు నుంచి ఎక్కిన ఇటు నుంచి దిగుతున్నాం. భయంకరంగా ఉన్నాయి మెట్లు, ఘోరం. జాగ్రత్త. మొత్తం దిగుడు కూడా వస్తలేదు ఇక్కడ నుంచి. మళ్ళీ కిందకి వచ్చేసాం. ఇప్పుడు అటు నుంచి ఎక్కి ఇటు నుంచి దిగితే కిందకి వచ్చేసాం. కనిపించే ప్లేస్లలో మొత్తం, ఇవి కనిపించే ప్లేస్లలో మొత్తం మళ్ళీ ఫంక్షన్స్ అవి చేసుకుంటుండేట అప్పట్లో. ప్లేస్ కనిపిస్తుంది ఇక్కడ మొత్తం. అది అదంతా అప్పట్లో వాళ్ళ ఏ ఫంక్షన్, ఏ మీటింగ్ ఉన్నా, ఏది ఉన్నా, ఏ చిన్నది ఉన్నా ఈ ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుంచి ఆ ప్లేస్లో వేసుకుంటుండేట. మస్తుంది పైన నుంచి. ఇక్కడ స్కూల్ వాళ్ళని అయితే టూర్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ బాగుంది, ఎంజాయ్ చేస్తారు. ఇగో ఇక్కడ నుంచి కోట కింద నుంచి మస్తు కనిపిస్తుంది. ఇది దాని ఆపోజిట్ అనమాట. మస్తుంది. ఇక్కడ ఇంత తిరిగి నవ్వట్లేదు. ఇది ఇక్కడ నుంచి అనమాట. ఇది లాస్ట్ కోట. ఇక్కడ లాస్ట్ వీడియో క్లిప్. ఫోన్లో అయితే ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదంతా తిరిగి వచ్చావు ఇప్పుడు. ఇదంతా ఇక్కడ నుంచి గ్రీనరీ మస్తు ఉంది. కోట అయితే అనిపిస్తుంది ఎండ వల్ల. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. బాగుంది. చలో, ఫోర్ట్ ఎక్స్ప్లోర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం. ఇదే ఎగ్జిట్. టోటల్ ఎక్స్ప్లోర్ అయితే కంప్లీట్ చేసినాం. ఇదే ఎగ్జిట్ అన్నమాట.
టికెట్ అయితే అయిపోతున్నాం. చల్ ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చల్ బాయ్ అందరికీ.